ఆ రోజుల్లో గుంటూరులో బయలుదేరినప్పుడల్లా, అరే ఆ ఫ్యామిలీకి ఫోన్ చేయి, అక్కడ భోజనం చేసుకుని వెళదాం వైజాగ్, ట్రంగ్ ట్రంగ్ ట్రంగ్. ఆ రోజుల్లో అదే. హలో అన్నా, మేము ఒక 7 బయలుదేరే ఉన్నా ఏసన్న గారు, మేము మధ్యాహ్నం అలాగే 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 వెళ్ళేవాళ్ళమే. భోజనం చేసేసి ఏదో చిన్న ప్రార్థన చేసి వెళ్ళిపోయాము. ఒకసారి వరదలు వచ్చి ఆ ఇంట్లో ఆగిపోవాల్సి వచ్చింది, ఎక్కువసేపు గడపాల్సి వచ్చింది. కానీ ఆ సిస్టర్ గారు అసలు దమ్ బిర్యానీ చేసిందంటే లొట్లేసి తినాలి, కమ్మటి కాఫీ పెట్టి, దబ్బో మామూలు కాదు. ఇక విశాఖ వెళ్ళలేక ఆ రోజు సాయంకాలం వాళ్ళ ఇంట్లో కుటుంబ ప్రార్థన పెట్టాం. కుటుంబ ప్రార్థన అయిన తర్వాత జనరల్గా ప్రార్థన చేస్తే ఆ ఇంట్లో ఉన్న పెద్ద ఆవిడ, అంటే అత్త, ఏసన్న గారు చెప్పింది, అయ్యా కొంతకాలంగా చిన్న డౌట్ ఉంది నాకు. ఏంటి డౌట్? నా కోడల మీద ఏదో డౌట్ ఉంది. ఓకే, ఇప్పుడు ఎందుకులేమ్మా అవన్నీ, ఒక పర్సనల్ టచింగ్ ఇవ్వ అమ్మాయికి. సరే రమ్మని. ఎప్పుడైతే ఏసన్న గారు చేయబెట్టి ప్రార్థన చేస్తూ అంటున్నా, దడేలని కింద పడిపోయి ఇలా 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 అలా పాకుతుంది. అమ్మా అమ్మా చెప్పానా గారు, దానికి ఏదో ఉందని చెప్పానా? ఎంతకాలం ఈ దయ్యం ఆ దమ్ బిర్యానీ చేసి పెట్టింది. మరి నాన్నలో జాగ్రత్త, కూర కమ్మగా ఉందంటే కొంచెం ఆలోచించండి బాబా. ఏమో చెప్పలేము, దమ్ బిర్యానీ బాగా చేసిందంటే దయ్యం ఉన్నట్టు కాదు. మీకు అంత అనుమానం ఉంటే మీరే చేయబెట్టి ప్రార్థన చేయండి. భర్తలో ఏ ఇబ్బంది ఏం లేదు, అధికారం ఇచ్చాడు ప్రభు. మనం అందరూ యేసు ప్రభు శిష్యురాలమేనా? నేను అప్పుడప్పుడు ఆడ కూతురుతో చెప్పు,